అసలు ఏమన్నా నామినేషన్ అయితే హ్యాట్స్ ఆఫ్ బిగ్ బాస్. 2 వారాల నుంచి మామూలు నెగిటివిటీ కాదు వాళ్ళిద్దరికి. బయట ఆడియన్స్ అయితే వాళ్ళిద్దరిని పంపించేయండి బయటికి, ఇద్దరిని పంపించండి అంటున్నారు. అసలు డబుల్ ఎలిమినేషన్ చేయమని అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత దారుణంగా నెగిటివిటీ వచ్చింది. అసలు ప్రియ గురించి మాట్లాడుకుంటే మనము స్టార్టింగ్లో ఈ అమ్మాయి వచ్చినప్పుడు చాలా పాజిటివ్ ఉన్నింది. ఓకే, మంచిగా గేమ్ ఆడుతుంది, బాగా ఉన్నింది. బట్ ఎప్పుడైతే శ్రీజతో చేరిందో అప్పటి నుంచి మారిపోయింది కథ. కథ మారిపోయింది. ఇంకా ఈమరిస్తే ఆమరవడం, ఆమరిస్తే ఈమరవడం. అసలు ఆయన హౌస్ మొత్తం గబ్బు గబ్బు లేపేశారు. ఎవరన్నా వీళ్ళతో మాట్లాడాలంటే అసలు అంత భయపడేది, అంత ఆర్గ్యూ చేసేవాళ్ళు. నస 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 అని. ఆఖరికి నాగార్జున సార్ కూడా అమ్మ మీ ఎదురు కూర్చోండి అమ్మ తల్లే అనేసాడు ఒకానొక సమయంలో. అదే కదా, నామినేషన్ టైంలో కూడా అందరూ అదే అంటున్నారు, మీతో మాట్లాడలేమో, చాలా డేంజరు, మీరు అసలు ఈ హౌస్లో ఉండకూడదు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఇంట్లోనే వాళ్ళకి చాలా నెగిటివిటీ వచ్చింది. అది కూడా వాళ్ళ సైడ్ నుంచే నెగిటివిటీ వచ్చింది. అసలు ప్రియ అయితే ఎలిమినేటెడ్ అయిపోయింది. ఓకే, మామూలుగా ఏంటంటే వాస్తవానికి మాట్లాడుకుంటే మనం శ్రీజ అయితే వెళ్ళిపోయి ఉండాలి ఈ వీక్. బట్ ఏంటంటే ఆ పవన్ డిమాండ్ పవన్ ఉన్నాడు కదా, ఆయన చేసిన హెల్ప్ వల్ల శ్రీజ అయితే ఈరోజు సేవ్ అయిపోయింది. లేకుండా ఉంటే శ్రీజ ప్లేస్లో లేకుండా ఉంటే ప్రియా ప్లేస్లో శ్రీజ ఉండాల్సింది ఈరోజు. బయట ఆడియన్స్ చాలా ఎదురు చూస్తున్నారు, శ్రీజ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, పొలమాలు వేద్దామా, పూలు చల్లదామా అని. అంత పాపులారిటీ వచ్చింది నెగిటివిటీగా. సో మొత్తానికి పెద్దకైతే వచ్చేసింది. చిన్నక్క కూడా మేబీ ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ ఎప్పటికప్పుడు చిన్నక్క కూడా వచ్చేస్తుంది. అదేనబ్బా, మీరు ఫస్ట్ బాగున్నారు, తర్వాత పాన్ డల్ అయిపోయింది.